హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ పెన్షనర్లకు హైకోర్టు తీర్పు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత నెల 2వ తారీఖున నిరంతర నిరంతరం చర్చించుకున్నట్లుగా బీఎస్ఎన్ఎల్ సంస్థలో విలీనమైనటువంటి మాజీ డీఓటీ ఉద్యోగుల మరియు రిటైర్ అయినటువంటి పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకుందండి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు 17 జూలై 2026న వెలువరించినటువంటి చారిత్రాత్మక తీర్పు, దాని ప్రభావం మరియు అంతకుముందు జరిగినటువంటి పరిణామాల గురించి తెలుసుకుందాము. సో, ఢిల్లీ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ సివిల్ అప్పీల్ నంబర్ 495/2025కు సంబంధించి ఇచ్చిన తీర్పులో ఒక అత్యంత కీలకమైన అంశాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ముఖ్యంగా తీర్పులోని పేజీ నంబర్ 84లో ఉన్నటువంటి పారా నంబర్ 212 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో, పేజీ నంబర్‌లు, పారా నంబర్‌లు ఎందుకంటే రేపు ఎవరైనా సందేహం వస్తే చెక్ చేసుకునేదానికనమాట. ఈ సమాచారం ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఇక ఈ కేసు విచారణ సమయంలో ఒక ఆసక్తికరమైన వాదన నడిచింది. పెన్షన్ పిటిషనర్ల తరపునటువంటి డీఓటీ వారు వాదిస్తూ బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కేవలం పీఆర్సీ మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సీపీసీ అంటే 7వ లేదా 8వ వేతన సంఘం సిఫార్సులు వీరికి వర్తించవని వాదించారు. అప్పుడు పెన్షనర్ల అసోసియేషన్ తరపు వాదించినటువంటి లాయర్ గారు ఒక బలమైన సాక్ష్యాన్ని కోర్టు ముందు ఉంచారు. అది డిసెంబర్ 2025లో డీఓటీ స్వయంగా రాసిన ఒక లేఖ. ఈ లేఖను ఈ మేరకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. ఈ లేఖలో ఏముందంటే బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు ఒక ప్రత్యేకమైన విభాగానికి చెందిన వారని, వీరికి ఐడీఏ పే స్కేల్స్ ఆధారంగానే పెన్షన్ సవరణ జరుగుతుందని అయితే డీఓటీ పేర్కొంది. కాబట్టి రాబోయే థర్డ్ పీఆర్సీ లేదా మూడవ వేతన సవరణ సంఘం పరిధిలోకి ఈ యొక్క పెన్షనర్ల బెనిఫిట్స్ అన్నీ కూడా అంశాన్ని చేర్చుకోవాలని, పెన్షనర్లకు ఎలాంటి న్యాయం చేయాలో నిర్ణయించాలనైతే డీఓటీ కోరింది. అంటే పెన్షన్ సవరణ బాధ్యతను పీఆర్సీకి అప్పగించాలనైతే డీఓటీ భావించింది. అయితే 2016లో దీనికి స్పందనగా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ఒక షాకింగ్ రిప్లై అయితే ఇచ్చింది. మీరు ఐడిఏ స్కేల్స్‌లో ఉన్న మాట వాస్తవమైనా మీ యొక్క పెన్షన్ సవరణ మాత్రం సీసీఎస్ పెన్షన్ రూల్స్ ప్రకారంగా జరుగుతోంది కాబట్టి, దీనిని పీఆర్సీ పరిధిలోకి తీసుకురావడానికి మేము నిరాకరిస్తున్నామని జెప్పేసి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పెన్షనర్ల లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్తూ, పెన్షన్ సవరించే అధికారమే పీఆర్సీకి లేనప్పుడు మమ్మల్ని ఐడీఏ స్కేల్ పేరుతో పీఆర్సీ వైపు ఎలా నెట్టేస్తారనైతే ప్రశ్నించారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దీనిని మరింత వివరిస్తూ 2017 ఆగస్టు 3 తేదీన డీపీఈ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా గమనించాలి. మూడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేవలం పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల సవరణ గురించి మాత్రమే అందులో ఉంది కానీ, పెన్షన్ సవరణ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డీఓటీ లేఖ రాసినా, డీపీఈ దానిపై మౌనం వహించి ఇలాంటి అయోమయ పరిస్థితిలో పెన్షనర్లు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారనైతే లాయర్లు వాదించారు. కోర్టు తన తీర్పులోని పారా నంబర్ 213 పేజ్ నంబర్ 84లో ఒక కీలకమైన సూచన జారీ చేసింది. ఒకవేళ ఏదైనా అంశం పీఆర్సీ పరిధిలో లేకపోతే సంబంధిత పీఎస్యూ అంటే బీఎస్ఎన్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించి, దానిని మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపాలని చెప్పింది. ఆ ఉత్తర్వుల ద్వారా మాత్రమే పీఆర్సీలో ఈ యొక్క అంశాన్ని చేర్చవచ్చని, అంతేకాని కోర్టు కేసులు వేతన సంఘాలకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని గూడా స్పష్టం చేసిందనమాట. ఎందుకంటే వేతన సంఘాలనేవి నిపుణుల కమిటీలు. కాబట్టి వారి యొక్క పనిలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి.
ముఖ్యంగా 2018 డిసెంబర్ 22 మరియు 2018 డిసెంబర్ 31 తేదీల్లో అప్పటికే కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా గారి ఆధ్వర్యంలో చర్చలైతే జరిగాయి. వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ చేయాలని అప్పట్లో డిమాండ్ వినిపించింది. సో, దీనిపై ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా 2019 జనవరి 31న ఒక 3 పేజీల సమగ్రమైన లేఖనైతే రాసింది. ఇందులో ఇద్దరు ప్రధాన గుర్తింపు సంఘాల జనరల్ సెక్రటరీలు సంతకాలు కూడా చేశారు. ఆ లేఖలో వారు చేసిన ప్రతిపాదన చాలా ఆసక్తికరంగా అయితే ఉంది. ఈ మేరకు జనవరి 1, 2017 నాటికి ఒక ఉద్యోగికి ఉన్న బేసిక్ పే మరియు ఆ రోజు ఉన్నటువంటి డీఏ కలిపి దానికి 15% ఫిట్‌మెంట్ జోడించి నోషనల్ ఫిక్సేషన్ చేయాలనైతే కోరారు. అంటే పనిచేస్తున్న ఉద్యోగులకు పెరిగిన జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, పెన్షనర్లకు మాత్రం ఆ యొక్క నోషనల్ పేలో 50% పెన్షన్‌గా ఇవ్వాలని వారు ప్రతిపాదించారు. మరి దీనివల్ల పనిచేస్తున్న ఉద్యోగులకు బకాయిల అంటే అరియర్స్ భారం ప్రభుత్వంపై పడదని, అదే సమయంలో పెన్షనర్లకు న్యాయం జరుగుతుందని అయితే వారు ఒక మధ్య మార్గం సూచించారు. ఈ యొక్క ప్రతిపాదన తర్వాతే 2022 నవంబర్ 15న నోడల్ మినిస్ట్రీల మధ్య డీఏ మెర్జర్ గురించి చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఎందుకో గాని 2022 తర్వాత ముందుకు సాగలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు మనం అడిగేది ఒక్కటే. మీరు సుప్రీం కోర్టులో కేస్ వేస్తారా? లేదా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల కంటే ఎంటీఎన్ఎల్ వారిపై మీకు ప్రేమ ఎక్కువైపోయిందా? అని పెన్షనర్లు అడుగుతూ ఉన్నారు. ఎంటీఎన్ఎల్ వారు గెలిచిన తర్వాత మేమడుగుతాము అనటం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా పాత ప్రతిపాదనను పట్టుకొని డీఓటీతో గట్టిగా చర్చలు జరపాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలనైతే అందరూ కోరుకుంటున్నారు.